గొలుసు దొంగలను చూస్తే మస్తు కోపం వస్తుంది. కానీ వాళ్ళు మెల్లగా నల్లి లెక్క చెత్తుకుపోయిన పద్ధతిని చూస్తుంటే జర్రంతా నవ్వొచ్చింది. కానీ ఈ దొంగతనం చూస్తే ఆ బట్టే వసగాలను చింత గడితే మంచిగుండ అనిపించింది. ఇంకెవ్వరు దొరకలేరా మీకు? ఏడికెళ్ళి వచ్చి పాడైనరా మీ కాలాల కంప కొట్ట. అబ్బో, తాత అమ్మమ్మ నడిమిట్లా మనవడు నడుచుకుంటా పోతుండ్రు అనుకుంటారు కదా. ఇక చూడు ఏం చేస్తాడో. అబ్బా, పట్టుకోపోయి తాతనే కింద పడ్డాడు. దొంగ దొంగ అని అరుస్తుండ్రు. లే తాతలే, అగాగాగో వాడు బండెక్కి బుర్రు నురుకుతుండు. పాపం ముసలోళ్ళు. పట్నంలా గాంధీ దావకాన వెనకాలుంటారు. దావకాన పోయి చూపించుకొని అత్త అంటే పని శాత గాని బట్టవాజిగాడు నల్లి కుట్లోని లెక్క వెనకమర్లొచ్చి ముసలమ్మ మెడలకెళ్ళి బంగారు గొలుసు గుంజిండు. అమ్మమ్మ గొలుసులు గట్టిగా పట్టుకునే వరకు చిన్న గొలుసు ఒక్కటే దొరికింది వానికి. వీళ్ళు నడుచుకుంటా పోతున్నది ముందే కనిపెట్టి ఇగో గిట్లా బండి మీద తిరిగి ఇంత పని చేసిండు. గొలుసు దొంగలు ఎప్పుడు ఎట్లొస్తారో తెలియకుంటున్నది. బంగారంతో బయట తిరిగేటప్పుడు జర పైల ఉంటుండ్రి.